కూటమి ప్రభుత్వ హామీల అమలు కోరుతూ భవన నిర్మాణ కార్మికులు కాకినాడ జిల్లాలోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు గడిగట్ల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందని కార్పెంటర్ సంఘం నాయకులు వీరబాబు ఆరోపించారు. అనంతరం కలెక్టరేట్ షాన్ మోహన్ కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఇవాళ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిఐటి ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల జిల్లా కమిటీ సభ్యులు ధర్నా చేయడం జరుగుతుంది. ధర్నా చేసి కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవది 2019 నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి 12-14 మెమో ఇవ్వడం ద్వారా ఈ సంక్షేమ పథకాలన్నింటినీ నిలుపుదల చేస్తూ జీవో ఇచ్చాడు. అప్పటి నుంచి ఒక రూపాయి కార్మికులకు రాలేదు. కాకినాడ జిల్లాకే అప్లికేషన్ పెట్టుకుని ప్రమాదాల్లో, సహజ మరణాల్లో, వివాహాలు, అలాగే గర్భిణీ స్త్రీలు డెలివరీలు అయినటువంటి భవన నిర్మాణ కార్మికులకు 5 కోట్ల రూపాయల పరిహారాలు ఇవ్వాల్సి ఉంది. అప్పటి నుంచి 2019 నుంచి ఒక్క రూపాయి కూడా కార్మికులకి రాలేదు. పోనీ ఈ డబ్బులన్నీ గవర్నమెంట్ ఖజానా నుంచి ఇవ్వమని అడుగుతున్నావా? మాకు ప్రభుత్వం నుంచి ఒక రూపాయి వద్దు. ప్రభుత్వం నుంచి మీరు ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రతి సంవత్సరం 300 కోట్లు లేబర్ సెస్ వేరే లేబర్ సెస్ 10 లక్షల నిర్మాణ వ్యయం దాటిన బిల్డింగుల నుంచి వసూలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 2000 కోట్లు